అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గీతాశ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు హెల్తీగా అండ్ టేస్టీగా 2 నిమిషాల్లో ఐస్ క్రీమ్ చేసి చూపించబోతున్నానండి. సమ్మర్‌లో ఇన్‌స్టంట్‌గా ఏదైనా కూల్‌గా తినాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి. చాలా బావుంటుందండి. దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. 2, 3 నిమిషాల్లోనే అయిపోతుందండి. అలాగే దీన్ని ఎక్కువ సేపు ఫ్రిడ్జ్‌లో ఉంచాల్సిన అవసరం కూడా లేదు. లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. ముందుగా బాగా పండిన 2 అరటిపళ్ళను తీసుకొని తొక్క తీసి ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు 3 ఓరియో బిస్కెట్స్ ప్యాకెట్స్‌ని తీసుకోవాలి. ఇక్కడ నేను 2 అరటిపళ్ళకి 3 ఓరియో బిస్కెట్లు తీసుకుంటున్నానండి. మీరు కావాలనుకుంటే ఎక్కువ క్వాంటిటీలో కూడా తీసుకోవచ్చు. ఐస్ క్రీమ్‌ని 2, 3 నిమిషాల్లోనే సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అసలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఇట్టే చేసేయొచ్చు. ప్యాకెట్స్‌లోని బిస్కెట్స్ మొత్తం ఈ విధంగా ఒక ప్లేట్‌లోకి వేసుకోవాలి. పిల్లలు ఐస్ క్రీమ్ అడిగినప్పుడు మరీ అన్‌హెల్తీగా కాకుండా ఇలా అరటిపండ్లు వేసి పెట్టామంటే కొంచెం హెల్తీగా ఉంటుంది కదండీ! అందుకే నేను ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఓరియో బిస్కెట్స్ మధ్యలోని వైట్ క్రీమ్‌ని మొత్తం ఈ విధంగా నైఫ్‌తో తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా క్రీమ్ సెపరేట్ చేసి పక్కన పెట్టుకున్న బిస్కెట్లను మొత్తం ఈ మిక్సీ జార్‌లో వేసుకోవాలి. అలాగే ఇందులోకి కొన్ని బాదం పప్పు, అలాగే కొన్ని జీడిపప్పు కూడా వేసుకుంటున్నానండి. అలాగే ఒక గుప్పెడు పల్లీల్ని వేయించి పొట్టు తీసి వేసుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న అరటిపండు ముక్కలను వేసుకోవాలి. అలాగే ఒక అరకప్పు వరకు కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలండి. ఇప్పుడు వీటన్నింటినీ ఈ విధంగా మిక్సీ పట్టి తీసుకోవాలి. నేను చెప్పిన క్వాంటిటీతో అరకప్పు పాలు కరెక్ట్‌గా సరిపోతాయండి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఏదైనా గిన్నెను కానీ ఎయిర్ టైట్ బాక్స్‌ని కానీ తీసుకొని ఈ విధంగా గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా కూడా ఏదైనా స్పూన్‌తో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీనిపైన చాకో చిప్స్ కానీ మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్‌ని వేసుకోవాలి. ఇక్కడ నేను బాదం, జీడిపప్పు కొన్ని డ్రై ఫ్రూట్స్‌ని కట్ చేసి వేసుకుంటున్నానండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి 1-2 గంటల పాటు ఫ్రిడ్జ్‌లో ఉంచి తీసుకోవాలి. లైట్‌గా కూల్ అయినా సరిపోతుందండి. ఎక్కువసేపు ఫ్రిడ్జ్‌లో ఉంచాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను గంట తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. ఐస్ క్రీమ్ ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. ఇప్పుడు ఏదైనా నైఫ్ తీసుకొని ఇలా అంచుల వెంబడి ఒకసారి కదిలించుకోవాలండి. ప్లేట్‌ని పెట్టేసి రెండో వైపుకి తిప్పుకుంటే అంతేనండి, ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. అన్‌హెల్తీలోనే కొంచెం హెల్తీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.